హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి. ఈరోజుకి మా నాన్న చనిపోయి 3 years కంప్లీట్ అవుతుంది. సో అందుకే నేను మా అక్క ఇంకా మార్నింగే బెంగళూరు నుండి మా ఊరికైతే వచ్చేసాము. యాక్చువల్గా వీడియోలో ఫస్ట్ టైం మా ఫ్యామిలీని మొత్తం చూపిస్తున్నాను. మా డ్రైవ్ చేస్తుండేది మా అన్నయ్య, పక్కన ఉన్నది మా వదిన. ఇక్కడ ఒక బాబు కనిపిస్తున్నాడు కదా, ఇంక ఈ అమ్మాయి, వీళ్ళిద్దరూ మా అన్న పిల్లలు. ఇంకొక అమ్మాయి ఉంది, తను ఇంజనీరింగ్ చేస్తుంది తిరుపతి దగ్గర. నేను ఇంకా ఒక 1 week అయితే మా ఊర్లోనే ఉండబోతున్నాను. ఇందాక నేను ఒక అమ్మాయిని చూపించాను కదా, మా కోడల్ని, మా అన్న కూతురు అని చెప్పి. తను యాక్చువల్గా 10th బోర్డ్ ఎగ్జామ్స్లో స్కూల్ టాపర్ అన్నమాట. ఫస్ట్ వచ్చింది స్కూల్కి. సో అందరూ తనకి కంగ్రాచులేట్ చేయండి. మా అక్క అయితే ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను తీసుకొని వస్తాను, నువ్వు అన్నయ్య వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ వదినకి హెల్ప్ చేయి అని చెప్పింది. సో అందుకే నేను ఇంకా వదిన వాళ్ళతో స్టార్ట్ అయిపోయాను. అండ్ మేము వెళ్తున్న ప్లేస్ అయితే యాక్చువల్గా మా స్కూల్ పాస్ అయ్యి వెళ్తుంది అన్నమాట. నేను అక్కడే LKG నుండి 10th standard వరకు చదువుకున్నాను. సో ఆ రోడ్లో వెళ్ళడం చాలా మెమోరీస్ని అయితే గుర్తు చేసింది నాకు. అండ్ మా నాన్న విషయానికి వస్తే, మా నాన్నతో నా బాండింగ్ ఎలా ఉండేది అంటే, మా నాన్నకి నేను యాక్చువల్గా మా ఇంట్లో లాస్ట్ అమ్మాయిని కదా, ఎవరికైనా కానీ లాస్ట్ అమ్మాయి అంటే ఇంకా ముద్దుల కూతురు అయి ఉంటుంది. సో అలా నేను ముద్దుల కూతుర్ని. మా నాన్న యాక్చువల్గా వెటర్నరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు. సో అలా తను కేసెస్కి వెళ్ళేసి ఇట్లా ఆవులకి అదంతా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇంటికి రాగానే మా నాన్నకి నేను కనిపించాలి. సో మా నాన్న నాకు లంచ్ బాక్స్ అంతా తీసుకొని వచ్చేవాళ్ళు స్కూల్కి. అండ్ ఇంకోటి ఏంటంటే, మా అమ్మ లంచ్ బాక్స్ మాత్రమే ప్యాక్ చేసేది, మా నాన్న దాంట్లో ప్రతిరోజు స్నాక్స్ మిస్ కాకుండా తెచ్చేవాళ్ళు. నాకు ఏది ఇష్టమో అది తెచ్చేవాళ్ళు. నేను ఎంత డబ్బులు అడిగితే అంత ఇచ్చేవాళ్ళు. సో నిజంగా ఫాదర్ ఒక అమ్మాయి లైఫ్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు. నేను చిన్నప్పటి నుండే చాలా హెల్తీ బేబీ అన్నమాట. చబ్బీగానే ఉండేదాన్ని. సో నాకు మా అమ్మ చెప్పేది, మీ అక్క నిన్ను ఎత్తుకోగానే ఇట్లా సైడ్కి వంగిపోయేది, అంత చబ్బీగా ఉండేదానివి నువ్వు అని చెప్పి మా అమ్మ చెప్తూ ఉండేది. ఒకసారి నేను ఏం చేశానంటే, చిన్నపిల్లలం కదా, అల్లరి చేస్తాము. సో అలాగా ఇంట్లో ఒక స్టూల్ ఉన్నింది, పైన స్పాంజ్, కింద ఐరన్ రాడ్స్తో స్టూల్ అన్నమాట. అది ఊరికే ఉండలేక స్టూల్ లోపల దూరేశాను. చబ్బి బేబీని కదా, లోపల ఇరుక్కుపోయాను. సో బయటికి పీకడానికి రావట్లేదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను తీయడానికి ట్రై చేస్తున్నారు, కానీ రావట్లేదు. ఇంకా ఫోర్స్ఫుల్గా కొంచెం అట్లనే ఒక ఇద్దరు కలిసి బయటకు లాగేసరికి నాకు కంటి దగ్గర గాయమైంది. ఆ రోజు మా నాన్న కళ్ళల్లో నేను ఒక బాధ చూశాను. అప్పటి నుండి నాకు ఇంకా అనిపించింది కొంచెం అల్లరి తగ్గించుకోవాలి అని చెప్పి. అప్పుడు నాకు గాయమైందా, ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి అదంతా కొంచెం క్లీన్ చేయించేసి, తర్వాత మా నాన్న నాకు ఇష్టమైన నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం. సో కేక్ కొనిపించి ఇంటికి తీసుకొని వస్తున్నారు. ఆ టైంలోనే ఒక కోతి అడ్డం వచ్చింది. మళ్ళీ ఊరికే ఉంటానా, ఆ కోతిని ఎక్కిరిచ్చాను. మళ్ళీ ఆ కోతి ఫుల్ ఎంటపడింది. ఇంటి వరకు ఉరుక్కుంటూ వచ్చాను ఇంటికి. సో అలా చాలా అల్లరి చేసేదాన్ని నేను. మా నాన్నతో నేను 10th అయిపోయి వన్స్ మా అక్క వాళ్ళ ఇంటికి నేను హయ్యర్ స్టడీస్ కానీ వెళ్ళిపోయా కదా. సో బాండ్ని నేను ఎక్కడో కొంచెం మిస్ అయ్యేదాన్ని. అలా అని చెప్పి మేము డైలీ కాల్స్ అయితే మాట్లాడుకునే వాళ్ళం కాదు. బట్ మా నాన్న కాల్ చేసిన ప్రతిసారి మా అక్కని అడిగేవాడంట, ఎలా ఉంది తను, తింటూ ఉందా లేదా అని చెప్పి. హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ నేను చదువుకున్నది విలేజ్లో, అక్కడ చూస్తే బెంగళూరులో ఫుల్ పాష్ అండ్ కమ్యూనికేషన్ అంతా వాళ్ళు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడతారు. సో సడన్గా ఈ విలేజ్ ఎన్విరాన్మెంట్ నుండి సిటీ ఎన్విరాన్మెంట్కి వెళ్ళేసరికి నాకు కూడా అంటే స్టడీస్ మీద ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టాల్సి వచ్చింది. సో అలాగా నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాననే విషయమే కానీ, మా నాన్న అయితే, అంటే అప్పుడు మా బావ కూడా అంత పెద్ద శాలరీ అయితే ఏం కాదు. సో మా అక్క వాళ్ళకి నేను బర్డెన్ అవ్వకూడదు అని చెప్పి మా నాన్న మా అక్క వాళ్ళ కోసం రైస్, కందిపప్పు ఇవన్నీ పంపించడము, వాళ్ళకు కూడా ఏ లోటు రాకోకుండా చూసుకోవడం, సో దట్ నన్ను ఏ లోటు లేకోకుండా చూసుకుంటారు అని చెప్పకూడదు, కానీ మా బావ కూడా నన్ను
ఈక్వల్గా నాన్నలాగానే చూసుకున్నారు. అసలు నేనైతే ఎంత అల్లరి చేసేదాన్ని అంటే ఈవెన్ 10th స్టాండర్డ్ అయిపోయాక కూడా నైట్ 12కి 1కి నాకు హనీ కేక్ కావాలి అలా ఇలా నేను అటెంప్ట్ చేసేదాన్ని. బట్ స్టిల్ మా బావ వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళు. నేను బెంగుళూరు మూవ్ అయ్యాను కదా, అప్పటికి మా అక్క వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. సో వాళ్ళకి నేనే కూతురు అన్నమాట. నేను ఎంత సతాయిచ్చినా భరించేవాళ్ళు. మా బావ నిజంగా డిప్లొమాలో చదువుతున్నాననే కానీ నాకు మా అక్క చేసిన ఫుడ్ ఏదైనా నచ్చకపోతే లేకపోతే నేను పెళ్ళికి ముందు నాన్ వెజ్ తినేదాన్ని కాదు. సో అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైనా నాన్ వెజ్ చేసుకున్నారంటే నాకు డెఫినెట్గా బయట నుండే తెచ్చివ్వాలి. 2 days నాకు ఆ వెజల్స్లో ఏమి వండకూడదు. నేను చాలా అటెంప్ట్ చేసేదాన్ని. బట్ స్టిల్ అన్నీ ఓర్చుకొని మా అక్క నాకు వండి పెట్టేది, మంచిగా చూసుకునేది. సో నిజంగా నేను చాలా బ్లెస్డ్ కిడ్ యాక్చువల్గా మా ఇంట్లో. ఇంకా నేను అలా డిప్లొమా అయిపోగానే 1 year జాబ్ చేశాను. నేను మళ్ళీ వేరే వీడియోస్లో ఆ జాబ్ గురించి అంతా మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంజనీరింగ్కి హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. నాకు ఎందుకో అక్కడ హాస్టల్ అది నచ్చక నేను మళ్ళీ తుమ్కూరులో జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్కి. సో అక్కడ నేను హాస్టల్లో ఉండేదాన్ని. మా నాన్న ఎవ్రీ మంత్ వన్స్ నన్ను చూడ్డానికి వచ్చేవాళ్ళు అన్నమాట. నన్ను చూడ్డానికి వస్తే సెక్యూరిటీ గార్డ్కి సీక్రెట్గా డబ్బులు ఇచ్చిపోయేవాళ్ళు. మా అమ్మాయి ఏదైనా అడిగిందనుకో లేదనుకోకుండా ఏ టైం అయినా పర్వాలేదు తెచ్చివ్వు, తనకు ఇట్లా ఫుడ్ తినే అలవాటు ఉంది, కేక్స్ అంటే చాలా ఇష్టము, ఎప్పుడైనా తెచ్చుకుంటానంటే పంపించు అలా అని చెప్పి మా నాన్న సెక్యూరిటీకి కూడా డబ్బులు ఇచ్చిపోయేవాళ్ళు. అంత ఇష్టం నేనంటే మా నాన్నకు. ఒక్కసారి హాస్టల్ నుండి ఫోన్ చేశాను నేను ఇట్లా పులిహోర తిన్న తర్వాత బాక్స్ ప్యాక్ చేసుకోవడానికి అని వెళ్ళి తీసుకుంటుంటే దాంట్లో కాక్రోచెస్ కనిపించాయి అని చెప్పి ఫోన్ చేశాను అంతే. నెక్స్ట్ డేనే వచ్చేసి ఇంకా ఫుల్ ఫైటింగ్ పెట్టుకునేసారు వార్డెన్తో. అలా ఎలా చేస్తారు మీరు పిల్లలు తినే ఫుడ్ని అని చెప్పి బాగా ఫైట్ చేశారు మా నాన్న. హైజీన్ మెయింటైన్ చేయండి, మేము లక్షలు ఫీజులు కట్టి హాస్టల్లో చేర్పించాము అంటే మీరు మినిమం వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పి ఇంకా ఫుల్ మాట్లాడేసి వెళ్ళారు. ఇంకా కాలేజ్ ఫీజు కట్టడానికి ఎవ్రీ 6 months వన్స్ మా నాన్న వచ్చేవాళ్ళు, కాలేజ్కి కూడా వచ్చేవాళ్ళు. సో అక్కడ ఇంకా ఫ్యాకల్టీస్తో కూడా మాట్లాడేవాళ్ళు అన్నమాట. ఎలా చదువుతుంది మా అమ్మాయి, ఎడ్యుకేషన్ అదంతా చెక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఫస్ట్ కాల్ చేస్తూ ఉండింది మా బావకు, అండ్ తర్వాతనే నేను ఇంట్లో చెప్పేదాన్ని. సో నిజంగా ఇప్పటికీ చెప్తున్నా, మా బావ నాకు నిజంగా సెకండ్ ఫాదర్ లాగే. ఇంకా నాన్నకు ఏమైంది అని అంటే యాక్చువల్గా నేను మా ఇంట్లో లేట్ కిడ్నీ. మా అక్కకు నాకే చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో అలా ఏమైందంటే మా డాడీకి కూడా ఒక సైడ్ ఏజ్ అయిపోయింది. ఐ థింక్ ఒక 7 years బ్యాక్ నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసిండే రోజు ఒకరు వస్తామన్నారు. ఆ రోజే మా నాన్న బెడ్ పైన నుండి జారి కింద పడ్డారు. కూర్చున్నారు బెడ్ పైన. సో అలా జారేసి కింద పడ్డారు. ఇంకా హిప్ దగ్గర ఫ్రాక్చర్ అయింది. ఇది ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసింది. చాలా ఏడుస్తున్నారు. అండ్ చూస్తే అదే రోజు మా అన్న కూడా అవైలబుల్ లేరు. అంటే బయటకు వెళ్ళాడు మా అన్న. సో అవైలబుల్ లేడు, వేరే ఊరికి వెళ్ళాడు. మాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. తను లేచి నడిచే సిచ్యువేషన్లో లేరు. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకుని ఇంకా వెహికల్ అది మాట్లాడేసి, సో పక్కన ఒక అన్న ఉంటారు, ఆ అన్న పేరు యాక్చువల్గా సాయి. సో ఆ అన్న వచ్చి మాకు హెల్ప్ చేశారు నాన్నని ఇట్లా వెహికల్ అంతా ఎక్కించడానికి. బట్ నాన్న అయితే చాలా బాధపడుతుండే. ఆ పెయిన్లో తను తిడుతుండే మమ్మల్ని, కొంచెం ముట్టుకున్నా కూడా తిట్టేస్తుండే. ఇంకా అలా మా నాన్న నాకు ఆపరేషన్ వద్దు ఏమొద్దు అని చాలా మారం చేశారు హాస్పిటల్లో. ఏజ్ ఫ్యాక్టర్, సో తనకు కూడా చాలా భయం అనిపించింది ఆపరేషన్ అనేసరికి. ఇంకొకటి ఏంటంటే మా నాన్న చాలా స్ట్రాంగ్. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది నేనైతే చూడలేదు. మెడిసిన్ అయితే నార్మల్ మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ తెచ్చి వేసుకునే వాళ్ళు, కానీ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ వేయించుకొని అలాంటి సిచ్యువేషన్లో నేను ఎప్పుడు మా నాన్నని చూడలేదు. ఇంకా సడన్గా ఫస్ట్ టైం అలా అయ్యేసరికి తనకు కూడా చాలా భయం అయిపోయింది. ఇంకా అలా ఇలా నేను నచ్చ చెప్పి మా నాన్నకి
నాన్నకి ఆపరేషన్కి అయితే ఒప్పించాను అండ్ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకా హాస్పిటల్లోనే ఒక 2-3 డేస్ ఉండాల్సి వచ్చింది. సో పెయిన్లో మమ్మల్ని తిట్టేవాళ్ళు, నీ వల్లే జరిగింది, నీ వల్లే ఇట్లా అంటే జరిగింది అంటే నీ వల్లే ఆపరేషన్ జరిగింది, నువ్వు ఎంత చెప్పినా వినలేదు, నాకు ఆపరేషన్ చేయించావని చెప్పి నన్ను తిడుతూ ఉండే. సరేలే అని అనుకున్నా, కొంచెం సెట్ అవ్వంగానే అన్నీ మర్చిపోతారులే ఇంకా అని అనుకున్నా. అలా అలా కొన్ని రోజులు కష్టపడ్డారు. అది ఏమైందో ఏమో తెలియదు, తనకు లోపల రాడ్ ఉండడం వల్ల ఏమో తన వాక్లో అంత ఈజినెస్ ఉండేది కాదు. బట్ స్టిల్ అలానే కంటిన్యూ చేస్తూ వచ్చారు. అండ్ తర్వాత కొన్ని డేస్కి సెట్ అయిపోయింది, బాగానే ఉన్నారు. స్టెప్స్ ఒకటి అట్లా ఎక్కడం అవాయిడ్ చేస్తుండే, బట్ బయటకంతా వెళ్ళేసి లైక్ ట్రీట్మెంట్స్ అంతా ఇవ్వడము అదంతా చేస్తూ ఉండే మా నాన్న. తర్వాత నాకు పెళ్ళి సెట్ అయింది. ఇంకా పెళ్ళి అంతా మంచిగా చేశారు నాన్న. హెత్విక్ పుట్టారు, హెత్విక్ని చూశారు. సో హెత్విక్ పుట్టినప్పుడే ఇంకా కోవిడ్ టైం అన్నమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ హెత్విక్కి 1 ఇయర్ వచ్చేంత వరకు నేను ఇంకా ఇక్కడే ఉన్నా. 1 ఇయర్ అంటే ఇంకా 10 మంత్స్ అలా ఇక్కడే ఉన్నా. మాకు 4 హౌసెస్ ఉంటాయి ఊర్లో, సేమ్ ఒకే చోటనే. కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 హౌసెస్, ఫస్ట్ ఫ్లోర్లో 2 హౌసెస్ ఉంటాయి. నాది డెలివరీ అయినప్పుడు అది కోవిడ్ టైం అన్నమాట. సో అందుకు ఫస్ట్ ఫ్లోర్లో ఒక హౌస్ ఖాళీ ఉండేది, రెంట్కి ఎవరు రాలేదు. సో నేను అప్పుడు ఏం చేశానంటే నేను పైన ఉండేదాన్ని. సో అలా విజిటర్స్ ఎవరు వచ్చేవాళ్ళు లేదు. బేబీ కూడా సేఫ్గా, నేను కూడా సేఫ్గా ఉంటాను, ఫస్ట్ ఫ్లోర్లో ఉండేదాన్ని. అప్పటి వరకు మా నాన్న ఆపరేషన్ అయిన తర్వాత ఎప్పుడు స్టెప్స్ ఎక్కలేదు. బట్ మనవాడిని చూడడానికి కష్టపడి స్టెప్స్ ఎక్కుతూ వచ్చేవాళ్ళు. నేను చూసుకుంటాను హెత్విక్ని, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు మొహం కడుక్కొని స్నానం చేసుకొని తినిపో, బాబు పడుకున్నాడు కదా, ఒకవేళ లేస్తే నేను ఊపుతాను అని చెప్పేవాళ్ళు. అసలు పేరెంట్స్ ప్రేమకి ఎండ్ అనేది ఉండదు. ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్ అన్నమాట. నాకు ఒక బాబు పుట్టినా కూడా మా నాన్నకి నేను ఇంకా చిన్నపిల్లని, అసలు ఎవరి కోసం స్టెప్స్ ఎక్కని మా నాన్న మనవాడిని చూడడానికి స్టెప్స్ ఎక్కి రావడం, అసలు ఎంత డాన్స్ చేసేవాళ్ళు. మా హెత్విక్ సరిగ్గా ఫుడ్ తినకపోతే తన ముందు డాన్స్ చేసి తినిపించేవాళ్ళు. నిజంగా నాన్న ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉండాలి, నేనైతే చాలా మిస్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు బయట కూడా ఐటీ సిచ్యుయేషన్స్ అంత ఏం బాగాలేవు. ఒక్కొక్కసారి సడన్గా ఏం వినాల్సి వస్తుందో అని కూడా తెలియదు. నేను చాలాసార్లు డౌన్ అయినప్పుడు మా నాన్ననే నాకు పుష్ ఇచ్చారు. యాక్చువల్గా ఏమవ్వదు, నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళు, ఏం అవ్వదు, నువ్వు అనుకున్నదే అనుకున్నట్టే జరుగుతుంది అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు అలా చెప్పడానికి నా హస్బెండ్ ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ మా నాన్న సపోర్ట్ అయితే లేదు. ఆ లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఐ మిస్ యూ నాన్న, నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, నీ ఆశీర్వాదం మా పైన ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై